అయ్యప్ప. ఇంతవరకు మనం ఈ హరిహర సుతుడు, శివకేశవుల యొక్క కుమారుడు, అతడి యొక్క నామకరణం ధర్మశాస్త్ర అని, మణికంఠుడు అని ఇలా చెప్పుకున్నాం. అతన్నే భూతనాథుడు అని కూడా అన్నారు. కాబట్టి భూతనాథుడు అన్నా, ధర్మశాస్త్ర అన్నా, ఈ రెండు కూడా అతడు జన్మించినప్పుడు అతని యొక్క నామకరణోత్సవం జరిగినప్పుడు పెట్టినటువంటి పేర్లు. ఆ తర్వాత మణికంఠుడు అనేటటువంటి పేరు సార్థకమైంది. అయితే ఈ మణికంఠుడు అయ్యప్పగా ఎలా మారాడు, ఈ విషయాన్ని కూడా మనం చూడాలి. ఈ మణికంఠుడికి దేవాలయం కట్టారు. శబరిమల మీద ఉన్నటువంటి దేవాలయంలో మణికంఠుడు కొలువుదేరి ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో కేరళ రాష్ట్రంలో అరాచకత్వం అనేది బాగా పెరిగిపోయింది. ఎటు చూసినా కూడా అరాచకత్వం అంతే. అసలు రాజుగారు ఉన్నాడా లేదా, దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడా, దేశానికి ఒక రకమైనటువంటి పరిపాలనా విధానము అనేది అసలు ఉందా లేదా, ఇది కూడా బాగా అనుమానాస్పదం అయిపోయింది. అటువంటి రోజుల్లో ఆ కేరళ రాష్ట్రం అంతా కూడా చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. బలమైనటువంటి రాజ్యం అనేది ఎక్కడా లేదు, ఏదీ లేదు. అన్ని చిన్న చిన్న ముక్కలు. అలా అని ప్రతిదీ కూడా స్వతంత్రమైనటువంటి రాజ్యమే. ఆ రాజులు చాలా చిన్న చిన్నవాళ్లు కాబట్టి వాళ్ళకి సైన్యం కూడా చాలా తక్కువ ఉంటుంది. పోనీ వీళ్లలో ఐకమత్యము అనేది ఏమన్నా ఉన్నదా అనే విషయం చూస్తే అసలు ఈ రాజుల మధ్యన ఐకమత్యం కూడా లేదు. ఏదైనా ఒక అరాచకం కనుక జరిగినట్లయితే దాన్ని ఖండించేటటువంటి శక్తి ఈ రాజులకి లేదు. అరాచకాలు రూపమోపగలిగినటువంటి శక్తి ఈ రాజులకి లేదు. ఎంతసేపు అంతఃకలహాలు, వాళ్లలో వాళ్లు కొట్టుకు చావటం తప్పించి ఏ రకంగానూ కూడా సమర్థవంతంగా దేశాన్ని పరిపాలించడానికి వాళ్లు ఉపయోగించటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే సామాన్యంగా జరిగే విషయాలే. బందిపోట్లు, గజ దొంగలు, సంఘ విద్రోహ శక్తులు, అరాచక శక్తులు, దోపిడీ మూకలు వీళ్ళంతా కూడా బాగా విజృంభించేశారు. రాజులేమో నిర్వీర్యులైపోయారు. ఈ గజ దొంగల్ని గాని, బందిపోట్లని గాని వీళ్ళని బంధించేటటువంటి శక్తి, సామర్థ్యం వీళ్ళకి లేవు. దాంతో వీళ్ళు బాగా విజృంభించిపోయారు. బలమున్నటువంటి వాడిదే అధికారము అనే సూత్రం బాగా అమల్లోకి వచ్చేసింది. ప్రజల యొక్క ధన, మాన, ప్రాణాలకు ఎక్కడా కూడా రక్షణ అనేది లేకుండా పోయింది. ప్రజలేమో ప్రాణాలని అరిచేతుల్లో పెట్టుకుని దినదినగండంగా వాళ్ళు కాలాన్ని వెళ్లబుస్తూ ఉన్నారు. ఆ రోజుల్లోనే గజ దొంగలు అనేక ముఠాలుగా ఉండేవాళ్లు. అందులో ఒక పెద్ద ముఠా, దానికి పేరు మోసినటువంటి వాడు ఉదయనుడు అనేటటువంటి ఒక గజ దొంగ ఉండేవాడు. ఈ ఉదయనుడు ఎంత బలవంతుడు అంటే ఏదైనా ఒక రాజ్యం మీద దండయాత్ర కనుక చేసినట్లయితే ఆ రాజును పూర్తిగా మట్టి కరిపించేస్తాడు. అంత బలమైనటువంటి దండు ఆ బందిపోట్లు, ఆ గజ దొంగలు అతని వెనకాల ఉన్నారు. వాడు మహాక్రూరుడు. వాడి పేరు చెబితేనే ప్రజలకి వెనులో వణుకు అనేది ప్రారంభమయ్యేది. గుండెలు అవిసిపోయేవి, ముఖం అంతా చెమటలో పడేసేది. అయితే మరి ఈ ఉదయనుడు ఎక్కడుంటాడు? కేరళ అంతా కూడా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, కొండ ప్రాంతం. కాబట్టి ఆ కొండల్లోనే భయంకరమైనటువంటి అరణ్యాలు ఎక్కడైతే ఉన్నాయో చూసుకుని ఆ అరణ్యంలో తన యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
గ్రామాల మీద పడి యథేచ్ఛగా దోపిడీలు చేస్తూ ఉండేవాడు. ఆ సొమ్మంతా తీసుకెళ్లి ఆ అరణ్యంలో నేలలో పాతిపెట్టేస్తూ ఉండేవాడు. ఇలా ఈ ఉదయనుడు నానా రకాలుగాను ఆ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా బాధ పెడుతూ ఉన్నాడు. గ్రామాలు దోచుకుంటూ ఉన్నాడు, రాజుల్ని హింసిస్తూ ఉన్నాడు, స్త్రీలను చెరబడుతూ ఉన్నాడు. ఒకటేమిటి, వీడి యొక్క అరాచకాలకి హద్దు పొద్దు లేకుండా పోయింది. ఒక రకమైనటువంటి రాక్షసుళ్లాగానే తయారయ్యాడు ఈ ఉదయనుడు. అయితే కనిపించినటువంటి ప్రతిదాన్ని ధ్వంసం కూడా చేయటం మొదలెట్టాడు. దోచుకోవటమే కాదు, అలా ధ్వంసం చేయటం మొదలుపెట్టి ఈ పాండ్యదేశం మహారాజు రాజశేఖరుడు శబరిమల మీద ధర్మశాస్త్ర కోసం అని ఒక ఆలయం కట్టించాడు కదా, ఆ ఆలయాన్ని కూడా ధ్వంసం చేశాడు. అందులో ఉన్నటువంటి విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసి పారేశాడు. ఆలయ పూజారిని నరికి అవతల పారేశాడు. పూజారి మరణించాడు. మరణించే రోజుకి పూజారికి 12 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. వాడు చూశాడు ఇదంతా. ఈ బందిపోటు దొంగ, ఈ గది దొంగ ఆలయాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. అతనేం చేయలేడు. రాజుగారే ఏమీ చేసే పరిస్థితుల్లో లేడు. ఇతని తండ్రి అయినటువంటి ఆ పూజారిని ఈ గది దొంగ ఉదయనుడు చంపేశాడు. ఇది కళ్ళారా చూసినటువంటి ఈ బాలుడు, అతడి పేరే జయవర్ధనుడు. ఇతడు అక్కడి నుంచి నిమ్మళంగా తప్పుకున్నాడు. అలా తప్పుకుని అక్కడి నుంచి పారిపోయాడు. అలా పారిపోయి పొన్నంబలమేడు ప్రాంతానికి చేరాడు. అక్కడ ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని భగవంతుని ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు ఈ చిన్న పిల్లవాడు, 12 సంవత్సరాల పిల్లవాడు. ఇది ఇలా జరుగుతూ ఉన్నది. ఈ ధర్మశాస్త్ర దేవాలయము అనేది పూర్తిగా విధ్వంసం అయిపోయింది. దాంతో భగవంతుడి యొక్క దేవాలయం కూడా నేను నాశనం చేశాను, కాబట్టి నాకు ఎదురు లేదు అని భావన చేస్తూ ఉన్నాడు ఈ ఉదయనుడు. అతని యొక్క అరాచకాలు మరీ పెరిగిపోయినాయి. ఆ బందిపోటుతనము అనేది విజృంభించేసింది. దేశం మీద పడి రాజులందరినీ ఓడించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇదివరకు దాకా గ్రామాల మీద పడి కేవలము గ్రామాలు దోచుకునేవాడు. ఇప్పుడు అలా కాదు, రాజుల్ని కూడా ఓడించడం మొదలెట్టాడు. అతని వెనకాల చిన్నపాటి సైన్యం ఉంది. ఈ సైన్యాన్ని వెంటబెట్టుకుని రాజులందరి దగ్గర కూడా కప్పం వసూలు చేయటం మొదలుపెట్టాడు. అంటే తానే ఒక రాజుగా మారిపోయాడు. ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాడి యొక్క మాటకి ఎదురు అనేది లేదు. ఇలా కాలం జరుగుతోంది. అతనికి ఒక రోజున ఒక వార్త తెలిసింది. ఏమిటి అంటే, పందల దేశంలో ఆ మహారాజు గారికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె చాలా అందంగా ఉంటుంది. కాబట్టి వెంటనే ఉదయనుడు ఈ పందల రాజు కబురు చేశాడు, నీ కుమార్తెను తీసుకొచ్చి నాకిచ్చి వివాహం చేయవలసింది అన్నాడు. రాజుగారు అవాక్కైపోయాడు. ఇంతవరకు దేశాన్ని దోచుకుంటున్నాడు, అంతవరకే. ఇప్పుడు అంతఃపుర కాంతల మీదకి వచ్చాడు వాడు. నీ కుమార్తెనిచ్చి నాకు వివాహం చెయ్యి అని అడుగుతూ ఉన్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు ఈ మహారాజుకి. ఉదయుని ఎదిరించటము అనేది అతడి వల్ల కాదు, అతనేం చేయలేడు. అయినప్పటికీ ఈ మహారాజేమో సుక్షత్రియ సంజాతుడు. ఏం క్షత్రియుడు వాడేమో గది దొంగ. తన కుమార్తెను తీసుకెళ్లి చూస్తూ చూస్తూ అతనికి ఎలా ఇచ్చి వివాహం చేస్తాడు? దాంతో ఈ మహారాజు ఈ వివాహానికి నేను అంగీకరించను అని చెప్పాడు. ఉదయనుడికి ఆ మాట వినంగానే చాలా కోపం వచ్చింది. సైన్యాన్ని వెంటబెట్టుకున్నాడు.
రాజుగారి మీద యుద్ధం ప్రకటించాడు. బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగింది. రాజుగారికి ఉన్నది చాలా తక్కువ సైన్యం. దాంతో ఉదయనుడు రాజుగారిని కాస్త యుద్ధంలో ఓడించేశాడు. అంతఃపురాన్ని ఆక్రమించుకున్నాడు. ముందు అంతఃపురంలో ఉన్నటువంటి రాజకుమార్తె ఎక్కడుందో వెతికి పట్టుకున్నాడు. ఆవిడ్ని కాస్త చెరబట్టాడు. తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. రాజ్యాన్ని ఏం చేయాలి? రాజ్యాన్ని ఆక్రమించుకోవాలా? రాజ్యాన్ని అలా వదిలేసి ఆ రాకుమార్తెను కాస్త చెరబట్టి తీసుకెళ్లిపోయాడు. రాజవంశం అంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ ఏం చేయలేరు. అతన్ని ఎదిరించి నిలవటము అనేది వీళ్ల వల్ల జరిగేటటువంటి పని కాదు. ఇక ఏమీ చేయలేక ఈ రాజుగారు మనసారా తన కులదైవమైనటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని ప్రార్థిస్తూ కూర్చున్నాడు. ఈ విపత్కర పరిస్థితి నుంచి తప్పించవలసినటువంటి భారం అంతా కూడా నీదే స్వామి, నేను ఏమీ చేయలేను అని ఇతడు ప్రార్థిస్తూ కూర్చున్నాడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నువ్వు ఒక్కడివే నాకు శరణాగతి అన్నాడు. అయితే ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో నుంచి రక్షించడం కోసం ధర్మశాస్త్రాన్ని మళ్లీ ఈ భూలోకంలో అవతరిస్తాడు అని ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రజలంతా కూడా ఈ ధర్మశాస్త్ర మళ్లీ వస్తాడు అనే ఎదురు చూస్తున్నారు. ఆయన్నే ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయన మళ్లీ రావాలి అని కోరుతూ ఉన్నారు. ఇలా ఆ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ ధర్మశాస్త్రం మళ్లీ జన్మించి ఈ లోకంలో ధర్మ సంస్థాపన చేస్తాడు అనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ జయవర్ధనుడు అక్కడ ఒక్కడే ఉంటూ ఉన్నాడు. ఈ 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ జయవర్ధనుడు పొన్నంబలమేడు ప్రాంతంలో అక్కడే సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉంటూ ఉన్నాడు. అతను కూడా కొద్దిగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక రోజున ఈ ధర్మశాస్త్ర అతని కల్లో కనిపించాడు. అలా కనిపించి, నాయనా జయవర్ధన, ఈ పందలరాజు కుమార్తెని ఉదయనుడు అనే గైదంగా ఎత్తుకుపోయాడు, చెరబట్టాడు. కాబట్టి నువ్వు వెళ్లి ఆవిడ్ని వివాహం చేసుకో అన్నాడు. మరి నాకంత శక్తియుక్తులు ఉన్నాయా, నా ధైర్యం సరిపోతుందా, నాకేం బలం లేదు కదా అన్నాడు ఈ జయవర్ధనుడు. నీ వెనకాల నేనున్నానయ్యా, నువ్వు ఏ రకంగానూ భయపడద్దు, నువ్వు బయలుదేరి వెళ్ళు, ఆ పందలరాజు కుమార్తెను వివాహం చేసుకో, నీకు నేను కుమారుడిగా జన్మిస్తాను, జన్మించి ఇక్కడ ఈ కేరళ రాష్ట్రంలో మళ్లీ ధర్మ సంస్థాపన చేస్తాను అని చెప్పాడు. సరే, ఇకనే దైవ బలం తన వైపు ఉంది. దైవ బలం ముందు మానవ బలము అనేది ఎప్పుడూ నిలవలేదు. ఈ విషయం మనకి బాగా తెలుసు. ఎందుకనంటే 11 అక్షోహిణీల సైన్యం ఉన్నటువంటి ఈ కౌరవుల్ని కేవలము 7 అక్షోహిణీలు మాత్రమే ఉన్నటువంటి పాండవులు నాశనం చేసి పారేశారు. కారణం ఏమిటంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే పాండవుల వైపు ఉన్నాడు. కాబట్టి మనకి ఎప్పుడు కూడా దైవ బలమే గెలుస్తుంది, ఇతరమైనటువంటి ఏ బలము కూడా గెలవదు. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడైనటువంటి ఈ జయవర్ధనుడు దైవ బలం నాకున్నది అనేటటువంటి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఒక శుభముహూర్తం చూసి గజ దొంగ అయినటువంటి ఆ ఉదయనుడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడంతా మాయే. జయవర్ధనుడిని చూసేటప్పటికీ ఈ ఉదయనుడికి చాలా మంచి అభిప్రాయం కలిగింది. ఈ ఉదయనుడితో స్నేహం చేయాలి అని అనిపించింది.
అతన్ని కూడా తనలో కలుపుకోవాలి అని అనిపించింది. ఇలా అనిపించినటువంటి వాడై ఆ జయవర్ధనుడిని తనలో కలిపేసుకున్నాడు, తన పరివారంలో కలిపేసుకున్నాడు, తన యొక్క అనుయాయిగా చేసుకున్నాడు. తన యొక్క ప్రియమిత్రుడు ఇప్పుడు ఈ జయవర్ధనుడు. సరే, ఇలా ఈ ఉదయనుడి దగ్గరే ఉంటూ ఉన్నటువంటి ఈ జయవర్ధనుడికి ఒక రోజున ఈ పందలరాజు యొక్క కుమార్తెను చూసేటటువంటి అవకాశం కలిగింది. ఆవిడతో పరిచయం అయింది. నిమ్మలంగా ఈ పరిచయాన్ని పెంచుకున్నాడు. ఒక రోజున ఈ గది దొంగలు అందరూ కూడా గాఢమైనటువంటి నిద్రపోతూ ఉన్నారు. ఆ సమయంలో అర్ధరాత్రి పూట ఈ జయవర్ధనుడు రాజకుమార్తె దగ్గరికి వెళ్ళాడు. మనమిద్దరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అన్నాడు. నేను తీసుకెళ్లిపోతాను అన్నాడు. ఆవిడ వెంటనే ఈ జయవర్ధనుడితో పాటు బయలుదేరి వచ్చేసింది. వాళ్ళిద్దరూ కూడా ఆ భీకరమైనటువంటి అరణ్యాన్ని వదిలిపెట్టి పొన్నంబలమేడు ప్రాంతానికి వచ్చేశారు. వచ్చి వాళ్ళిద్దరూ గాంధర్వ విధానంలో వివాహం చేసుకున్నారు. కొంతకాలం ఇలా జరిగిపోయింది. ఈ రాకుమార్తె గర్భవతి అయింది. ఇప్పుడు ఈ జయవర్ధనుడికి ఈ రాకుమార్తెకి ఒక కుమారుడు కూడా కలిగాడు. అయితే సాక్షాత్తు ఈ ధర్మశాస్త్రయే తమ ఇంట్లో కుమారుడిగా జన్మించాడు అని వాళ్ళంతా కూడా భావించారు. అతడికి అయ్యప్ప అని పేరు పెట్టారు. కాలచక్రం తిరుగుతూ ఉన్నది. ఈ అయ్యప్ప దినదిన ప్రవర్ధమానుడవుతూ ఉన్నాడు. 12 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటికే వేదాధ్యయనం చేశాడు, సర్వశాస్త్రాలు చదువుకున్నాడు, క్షత్రియోచితమైనటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. కరసం, కత్తిసం, ధనుర్విద్య, గుర్రపు స్వారీ ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. చాలా గొప్ప ప్రయోజకుడయ్యాడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి తండ్రి అయిన ఈ జయవర్ధనుడు ఈ అయ్యప్పని తాతగారి దగ్గరికి పంపించాలి అని భావన చేశాడు. ఈ పందల రాజుగారి దగ్గరికి పంపించాలి. రహస్యంగా ఒక ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరాన్ని తీసుకొస్తూ ఉన్నటువంటి బాలకుడు, అయ్యప్ప, వీడు నా యొక్క కుమారుడు, అంటే నీ మనవడు. అన్ని విద్యలలోనూ అన్ని శాస్త్రాల్లోనూ కూడా ఆరితేరినటువంటి వాడు. కాబట్టి వీడిని నీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకో, నీ రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాల్సింది అని ఉత్తరం రాసి ఈ బాలుణ్ణి తాతగారి దగ్గరికి పంపించాడు. అయ్యప్ప ఈ ఉత్తరాన్ని తీసుకుని తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని పంతాల నగరానికి బయలుదేరాడు. ఇప్పుడు ఈ పందల రాజు గారు రహస్యంగా వచ్చినటువంటి ఈ వర్తమానాన్ని చదువుకున్నాడు. ఈ లేఖను తెచ్చినటువంటి వాడు సాక్షాత్తు తన యొక్క కుమార్తె కుమారుడు, అంటే మనవడు. ఆ అయ్యప్ప యొక్క రూపురేఖ విలాసాలు చూశాడు. ఇతడు మహాపురుషుడు అని భావన చేశాడు. అత్యంతమైనటువంటి ప్రేమతో అనురాగంతో, ఎంతైనా మనవడు కదా, అతన్ని దగ్గరే తీసుకున్నాడు, కావలించుకున్నాడు, దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అతన్ని ఉచిత రీతిని గౌరవించాడు. గౌరవం కన్నా ఇక్కడ ప్రేమ, అభిమానము ఇవన్నీ కూడా ఎక్కువగా చూపించాడు. ఇప్పుడు సర్వసమర్థుడైనటువంటి అయ్యప్పని చూసి రాజుగారు తన యొక్క దేశాన్ని, తన యొక్క సైన్యాన్ని, తన యొక్క రాజ్యాన్ని, అధికారాన్ని అంతా కూడా ఈ అయ్యప్ప చేతుల్లో పెట్టేశాడు. పెట్టేస్తూ చెప్పాడు, అయ్యప్ప, ఈ రాజ్యం ఇంకా నీది, నాది కాదు. నాకేమీ కూడా దీంతో సంబంధం లేదు. దీని యొక్క బాగోగులు, రక్షణ అంతా నువ్వే చూసుకోవాలి అన్నాడు. అలాగేను అన్నాడు ఈ అయ్యప్ప. రాజ్యం యొక్క స్థితిగతులు ఏమిటి, ఆ పరిస్థితులు ఏమిటి అనే విషయాన్ని చాలా నిశితంగా పరీక్షించాడు అయ్యప్ప.
అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు సైన్యంలో క్రమశిక్షణ అనేది లేదు. ప్రజల మధ్యన పరస్పరము ప్రేమ గాని అభిమానం గాని ఏమీ లేవు. అందరూ కూడా స్వార్థపరత్వంతో పూర్తిగా కూరుకుపోయి ఉన్నారు. వ్యసనాలకి బానిసలైపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా గది దొంగలు, బందిపోట్లు, అరాచకం ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి చాలవు అన్నట్టుగా సముద్రపు దొంగలు కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు కూడా ఓడ మీద పడి దోచుకుంటూ ఉన్నారు. ఈ సముద్రపు దొంగలకి నాయకుడు వావరు అనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు. ఈ వావరు చాలా గొప్ప వీరుడు. కేవలం వీరుడే కాదు, మంత్రతంత్రాల్లో కూడా ఆరితేరినటువంటి వాడు. ఉదయనుడు చాలా బలం కలిగినటువంటి వాడు, గది దొంగ. వావరు ఇతడు బలం కలిగినటువంటి వాడే, కానీ మంత్రతంత్రాల్లో కూడా ఆరితేరినటువంటి వాడు. ఒక్క క్షణం ఆలోచించాడు ఈ అయ్యప్ప. ఇటువంటి పరిస్థితుల్లో ఉదయనుడి కన్నా ముందు వావరు మీదే యుద్ధం చేసి వావరునే ఓడించాలి. ఎందుకనంటే అతడికి మంత్రతంత్రాల్లో కూడా పరిచయం ఉంది. ఇలా అనుకున్నటువంటి వాడై వావరు ఆట కట్టించాలి. ఎప్పుడైతే వావరుని ఓడించాడో అప్పుడు దేశంలో చాలా వరకు సుఖము శాంతి అనేవి వనగొడతాయి. ఇలా భావన చేశాడు ఈ అయ్యప్ప. వావరు మీద యుద్ధానికి వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాడు. పట్టపు ఏనుగని తీసుకొచ్చారు. ఆ ఏనుగ మీద ఎక్కాడు. ఒక్కడే ఆ దొంగల గుంపు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వావరికి అయ్యప్పకి భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇంత బలవంతుడైనటువంటి తనను ఎదుర్కోవటానికి అయ్యప్ప ఒక్కడే వచ్చాడు అని చాలా తేలిగ్గా చూశాడు ఈ వావరు. అయ్యప్పను చాలా చులకన కూడా చేశాడు. కానీ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో వావరు యొక్క మనుషులు, ఈ సైన్యం, ఆ బందిపోట్లు, ఆ సముద్రపు దొంగలు వీళ్ళందరినీ కూడా అయ్యప్ప క్షణకాలంలో సంహరించేశాడు. ఇప్పుడు వావరే యుద్ధానికి వచ్చాడు అయ్యప్పతో. తన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా పక్కన పడేశాడు. ఇతడు గొప్ప తాంత్రికుడు అని మనం గతంలో చెప్పుకున్నాం. ఈ మంత్ర తంత్రాలన్నీ కూడా ఈ అయ్యప్ప మీద ప్రయోగిస్తూ ఉన్నాడు. అయ్యప్ప వావరు ప్రయోగించినటువంటి ఈ మంత్రశక్తులన్నింటినీ కూడా నిర్వీర్యం చేశాడు. అప్పుడు తెలిసొచ్చింది ఈ వావరికి, అయ్యప్ప సామాన్యుడు కాదు, ఈయన సాక్షాత్తు దైవాంశ సంభూతుడు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా పక్కన బారేశాడు. 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. స్వామి, నువ్వు సామాన్యమైన వాడివి కాదు, నాకు తెలుస్తోంది. నువ్వు ఒంటరిగా వచ్చావు. అలా ఒంటరిగా వచ్చి నా సైన్యం మొత్తాన్ని నాశనం చేయగలిగావు. నన్ను కూడా ఓడించావు. కాబట్టి నువ్వు దైవాంశ సంభూతుడివి, నిన్ను నేను శరణు జొచ్చుతున్నాను అన్నాడు. అయ్యప్ప ఈ వావరికి శరణ భిక్ష పెట్టాడు. అలా అతన్ని రక్షించి అతనితో స్నేహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వావరు కాస్త అయ్యప్పకి మిత్రుడైపోయాడు. ఈ వావరు చాలా గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. అతని యొక్క యుద్ధ నైపుణ్యానికి చాలా ఆనందించినటువంటి వాడై తనతో పాటుగా తన రాజ్యాన్ని తీసుకొచ్చేశాడు. ఈ రాజ్యంలో ఉన్నటువంటి సైన్యం మొత్తానికి ఈ వావరే సర్వ సైన్యాధిపతి అని ప్రకటించాడు. కాబట్టి రాజుగారి యొక్క సైన్యం అంతా కూడా ఇప్పుడు వావరి చేతుల్లోనే ఉంది. వావరు చాలా గొప్ప వీరుడు, మంచి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. అతడు ఇప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో
కత్తి యుద్ధం చేయటంలో కేరళ రాష్ట్రంలో అనన్య సామాన్యమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి వ్యక్తి ఒకడు ఉండేవాడు. అతడే కొచ్చుకడుత్తా అనేటటువంటి నాయరు. అతడికి ఈ అయ్యప్ప శక్తి ఏమాత్రం ఉన్నదో ఒకసారి చూడాలి అని కోరిక కలిగింది. అతడు తన కత్తిని వెంటబెట్టుకుని అయ్యప్ప దగ్గరికి వచ్చాడు. అయ్యప్పతో తన యొక్క కోరికను తెలియజేశాడు. నీతో కత్తి యుద్ధం చేయాలని ఉంది నాకు అన్నాడు. సరే, ఈ అయ్యప్ప ఈ కొచ్చు కడత్త వీళ్ళిద్దరూ కూడా యుద్ధం చేయడం ప్రారంభించారు. చాలాసేపు జరిగింది యుద్ధం. చిత్ర విచిత్రమైనటువంటి వ్యూహాలన్నీ కూడా పన్నుకుంటూ ఉన్నారు. భీకరమైనటువంటి యుద్ధం సాగింది. చివరికి ఈ కొచ్చు కడుత్త తన చేతిలో ఉన్నటువంటి కత్తి కాస్త వదిలేశాడు. ఆ కత్తి జారిపోయింది. అయ్యప్పనే విజయం వరించింది. అయితే ఈ కొచ్చు కడుత్త చాలా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, కత్తి యుద్ధంలో చాలా గొప్పవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ అయ్యప్ప అతని మీద సద్భావన అనేది పెంచుకున్నాడు. ఇప్పుడు ఈ కొచ్చు కడత్త ఓడిపోయి నమస్కారం పెట్టి అయ్యప్పని శరణు వేడి చేతులు కట్టుకుని నుంచున్నాడు. అయ్యప్ప అతన్ని శిక్షించలా, అతన్ని కూడా తన సైన్యంలో చేర్చేసుకున్నాడు. కత్తి యుద్ధంలో బ్రహ్మాండమైనటువంటి వీరుడిగా అతన్ని గుర్తించి అతన్ని సైన్యంలో చేర్చుకున్నాడు ఈ అయ్యప్ప. సరే, ఇప్పుడు వావర్ను ఓడించాడు, కొచ్చకడత్తను ఓడించాడు. దాంతో ఈ రాజ్యం అంతా కూడా అయ్యప్ప చాలా గొప్ప వీరుడు అనేటటువంటి విషయం ప్రచారంలోకి వచ్చేసింది. ఆ కాలంలో విలువిద్యలో బాగా నైపుణ్యం సంపాదించినటువంటి వాళ్ళిద్దరున్నారు. వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. తలప్పర విలను, తలప్పర మలను. వీళ్ళిద్దరూ కూడా సోదరులు. విలువిద్యలో ఆరితేరినటువంటి వాళ్ళు. వాళ్ళు తమ యొక్క ధనుర్బాణాలన్నీ పట్టుకుని అయ్యప్ప దగ్గరికి వచ్చారు. నీతో యుద్ధం చేయాలి, ఇది మా కోరిక అన్నారు. వాళ్ళు కూడా యుద్ధంలో అయ్యప్ప చేతుల్లో ఓడిపోయారు. అయ్యప్ప వాళ్ళను కూడా తన సైన్యంలో చేర్చేసుకున్నాడు. అయితే అయ్యప్ప సైన్యంలో కరప్ప అనేటటువంటి ఒక మహాయోధుడు ఉండేవాడు. దేశంలో చాలా మంది యోధులున్నారు. వాళ్ళెవరికీ కూడా తగినటువంటి నాయకుడు అనేటటువంటి వాడు లేడు. ఇలా నాయకుడు లేకపోవడంతో ఈ ఉన్నటువంటి యోధులంతా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండేవాళ్ళు. వాళ్ళకేమీ కూడా ఒక దిశానిర్దేశము అనేది లేదు. దాంతో ఈ గై దొంగలు, బందిపోట్లు వీళ్ల యొక్క ఆటలన్నీ కూడా యథేచ్ఛగా సాగుతూ ఉండేవి. ఇప్పుడు ఈ కరప్ప అనేటటువంటి యోధుణ్ణి ఈ యోధులకందరికీ కూడా నాయకుడిగా నియమించాడు అయ్యప్ప. యోధులంతా కూడా ఒక తాడు మీద నుంచున్నారు. ఇప్పుడు చూడండి, వావరు, కరప్ప, కొచ్చు కడత్త, తలప్ప విలను, తలప్పర మలను వీళ్లంతా కూడా ఈ అయ్యప్ప సైన్యంలో వీరాది వీరులుగా ఉన్నారు. వీళ్లే కాదు, ఇంకా కొంతమంది మహావీరులు వాళ్ళందరినీ కూడా ఏరి తన సైన్యంలో చేర్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ వీరులంతా వచ్చి సైన్యంలో చేరారో అప్పుడు సైన్యంలో క్రమశిక్షణ అనేది బాగా పెరిగిపోయింది. యువకులకు కూడా అయ్యప్ప మీద చాలా అభిమానం కలిగింది. వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా మేము కూడా సైన్యంలో చేరి దేశ రక్షణ బాధ్యత వహిస్తాము అని వాళ్ళు కూడా వచ్చి సైన్యంలో చేరటం మొదలుపెట్టారు. ఇలా సైన్య సమీకరణ అనేది బాగా జరిగిపోయింది. ఇంకా ఈ సైన్యాన్ని పెంచుకోవాలి అని భావన చేశాడు అయ్యప్ప. దేశాటనం చేస్తూ ఉన్నాడు, దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో
షేర్ తారి అనేటటువంటి గ్రామంలో చేరమూపన్ అనేటటువంటి ఒక గురువు గారు ఒక చిన్న యుద్ధశాల ఏర్పాటు చేసి అక్కడ అందరికీ కూడా యుద్ధ విద్యను నేర్పిస్తూ ఉన్నాడు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు అయ్యప్ప. అతడికి నమస్కారం చేశాడు, ఆయన్ని గౌరవించాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి మెరికల లాంటి యువకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సైన్యంలో చేర్చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, కులమత ప్రసక్తి అనేది లేదు. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి సైన్యంలో చేరిపోతూ ఉన్నారు. సైన్యంలో క్రమశిక్షణ అనేది బాగా పెరిగిపోయింది. యువకుల్లో దురలవాట్లు అనేవి పూర్తిగా పోయినాయి. ప్రజల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అభిమానము అనేవి బాగా పెరిగినాయి. స్వార్థము అనేది చాలా వరకు నాశనం అయిపోయింది. ప్రజలలో కూడా ఆత్మవిశ్వాసము అనేది బాగా పెరిగింది. ఇప్పుడు ఈ ఉదయనుడు అనేటటువంటి గజ దొంగ కొంతమంది రాజుల్ని కూడా ఓడించి వాళ్ళ దగ్గర కప్పం వసూలు చేస్తున్నాడు అని చెప్పుకున్నాం గతంలో. వాడి మీదికి దృష్టి మళ్లించాడు అయ్యప్ప. బ్రహ్మాండమైనటువంటి సైన్యం తయారైంది. ఇప్పుడు ప్రజలంతా కూడా ఈ అయ్యప్పని ధర్మశాస్త్ర యొక్క ప్రతిరూపము అని భావన చేస్తూ ఉన్నారు. పందల దేశానికి పొరుగునే ఉన్నది ఈ పాండ్య దేశం. దాంతో స్నేహం చేసుకున్నాడు. సంబంధ బాంధవ్యాలని కూడా బాగా పెంచుకున్నాడు. ఇప్పుడు ఈ అయ్యప్ప పాండ్య దేశానికి రాజధాని అయినటువంటి మధుర, ఆ మధురకు వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలంతా కూడా అయ్యప్ప యొక్క కీర్తి ప్రతిష్టలు గతంలోనే విని ఉన్నారు. కాబట్టి ఈ పాండ్యరాజేమో అయ్యప్పకి ఘనమైనటువంటి స్వాగత సత్కారాలని కూడా ఏర్పాటు చేశాడు. ఈ అయ్యప్ప రాకతో ఈ పాండ్య దేశము, ఇప్పుడు ఈ పందల దేశము రెండూ కూడా మిత్ర దేశాలు అయిపోయినాయి. చాలా గొప్ప మైత్రీభావము అనేది వీళ్ల మధ్యన నెలకొంది. ఈ అయ్యప్ప పాండ్యరాజు యొక్క రాజ వ్యవహారాలు కొన్ని చిక్కులున్నాయి, అవన్నీ కూడా సరిచేశాడు. దాంతో ఈ పాండ్యరాజు అయ్యప్పకి పూర్తిగా అంత సన్నిహితమైనటువంటి మిత్రుడైపోయాడు. నా యొక్క సైన్యం అంతా కూడా నీ చేతుల్లోనే ఉంటుంది అని హామీ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, పాండ్యదేశం యొక్క సైన్యం, ఈ పందల రాజు యొక్క సైన్యం మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఈ అయ్యప్ప, మనం గనక ఈ ఉదయనుడి మీదకి యుద్ధానికి వెళ్ళినట్లయితే ఎలా ఉంటుంది? సరే, యుద్ధానికి వెళ్లబోయే ముందుగా అయ్యప్ప తన సైన్యాన్ని మొత్తాన్ని 3 భాగాలుగా చేశాడు. ఈ 3 భాగాల్లోనూ ఒకవైపున ఉన్నటువంటి, అంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి భాగం, దీన్ని అలంఘాటి యోగము అని, దక్షిణం వైపు ఉన్నటువంటి భాగానికి అంబలపుడ యోగము అని, అలాగే పంతల సైన్యానికి పంతల యోగము అని పేర్లు పెట్టాడు. వావరు, కరప్ప, కొచ్చుకడత్త, విల్లన్ను, మల్లన్ను వీళ్ళందరూ కూడా సేనాధిపతులుగా నియమించబడ్డారు. ఇప్పుడు ఈ సైన్యాన్ని అంతా విభజించాడు. వాళ్ళ యొక్క అధీనంలో పెట్టాడు ఈ సైన్యాన్ని అయ్యప్ప రాజు. వీళ్ళంతా కూడా సైన్యాధిపతులు. ఉదయనుడి మీద దండయాత్ర చేయాలి, ఈ విషయాన్ని నిర్ణయించుకున్నాడు అయ్యప్ప. యుద్ధభేరి మోగించారు. దండయాత్ర ప్రారంభమైంది. ఒకేసారి కరిమల, ఇంజిపార, తలపర ఈ కోటల మీద అయ్యప్ప ఒక వ్యూహం ప్రకారం
దాడి చేశాడు. ఇవన్నీ కూడా ఉదయనుడి యొక్క కోటలు. అతని యొక్క కోటల అన్నింటి మీద ఒకేసారి యుద్ధాన్ని ప్రకటించాడు. ఉదయనుడి యొక్క సైన్యాన్ని పూర్తిగా నాశనం చేయాలి అనేది అయ్యప్ప సైనికుల యొక్క దీక్ష. యుద్ధంలో వెనకడుగు వేసేటటువంటి ప్రశ్న లేదు. విజయమో వీరస్వర్గమో ఏదో ఒకటి తెలుసుకోవాలంటే. భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఉదయనుడి యొక్క సైన్యం క్షీణించిపోవటం ప్రారంభించింది. కొంతకాలం గడిచేటప్పటికీ ఉదయనుడు నిర్వీర్యుడైపోయాడు. యుద్ధంలో కుక్క చావు చచ్చాడు. ఉదయనుడి సైన్యం అంతా కూడా నాశనం అయిపోయింది. విజయలక్ష్మి అయ్యప్పని వరించింది. ఇప్పుడు అయ్యప్ప తలపెట్టినటువంటి లక్ష్యము అనేది నెరవేరింది. ఉదయనుడు సంహరించబడ్డాడు. ఇక ఈ అయ్యప్ప తన యొక్క సైన్యాన్ని వెంటబెట్టుకుని కరిమల మీదుగా పంబా నది ఒడ్డుకి చేరాడు. సైనికులు యుద్ధంలో బాగా అలసిపోయి ఉన్నారు. వాళ్ల యొక్క బడలిక తీర్చుకోవటానికి ఆ నదీ తీరంలో విశ్రమించారు. విజయోత్సాహం జరుగుతూ ఉన్నది. అందరూ కూడా అక్కడ విందు భోజనాలు చేశారు. దీపాల యొక్క కాంతితో ఈ విజయోత్సాహము అనేది జరుగుతూ ఉన్నది. అలా రాత్రి అందరూ కూడా అక్కడ సుఖంగా విశ్రాంతి తీసుకున్నారు. మర్నాడు ఉదయం వీళ్ళందరూ కూడా లేచారు. ఆ పంబా నదిలో ఈ యుద్ధంలో మరణించినటువంటి సైనికులకు అందరికీ కూడా తర్పణలు వదిలిపెట్టారు. అయ్యప్ప ఈ విజయవార్తని ముందుగా దూతలతో పందల మహారాజుకి పంపించాడు. అలా పంపించి, ఓ మహారాజా, నువ్వు ధర్మశాస్త్ర దేవాలయానికి రావలసింది అని కబురు చేశాడు. అలాగే తన తల్లిదండ్రులకు కూడా కబురు చేశాడు. ఇప్పుడు అందరూ కూడా ఈ ధర్మశాస్త్ర దేవాలయం దగ్గరికి వచ్చారు. ఈ ధర్మశాస్త్ర దేవాలయం అనేది పూర్తిగా పాడైపోయింది. గజ దొంగ అయినటువంటి ఈ ఉదయనుడు ఆ దేవాలయాన్ని నాశనం చేశాడు. విగ్రహాన్ని కూడా పగలగొట్టేశాడు. మళ్లీ ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలి అని భావన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ అయ్యప్ప. రాజు వైపు చూశాడు. ఓ రాజా, ఈ దేవాలయాన్ని మళ్లీ పునర్నిర్మించవలసింది అని చెప్పాడు. వీళ్లంతా పంబా నది దాటారు. ఆ శబరిమల వైపుగా నడుస్తూ ఉన్నారు. కనుచూపు మేరలో ధర్మశాస్త్ర దేవాలయం కనిపిస్తోంది. సైనికులకు అందరికీ చెప్పాడు, మీరు మీ ఆయుధాలన్నీ కూడా ఇక్కడ అట్టిపెట్టేయండి అన్నారు. అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక అశ్వత్థ వృక్షం ఉంది. ఆ అశ్వత్థ వృక్షం కింద ఈ సైనికులు తమ యొక్క ఆయుధాలు అట్టిపెట్టేశారు. అక్కడి నుంచి కాలినడకన బయలుదేరి ఆలయానికి వెళ్లారు. పందల దేశ మహారాజు, అతడి యొక్క బంధువులు, మిత్రులు, అయ్యప్ప యొక్క తల్లి, తండ్రి వీళ్లంతా కూడా దేవాలయానికి వచ్చేశారు. ఇప్పుడు ఈ అయ్యప్ప ధర్మశాస్త్ర దేవాలయాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి అని చెప్పాడు. అలా చెప్పడమే కాదు, తాను దగ్గర ఉండి ఆలయాన్ని మళ్లీ పునర్నిర్మింపజేశాడు. గతంలో ఉన్నట్టుగానే ఈ ఆలయానికి మొత్తం 18 మెట్లు కట్టించాడు. విగ్రహం కూడా తయారు చేయించారు. గతంలో విగ్రహం ఎలా అయితే ఉన్నదో అలాగే ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ విగ్రహం పట్టబంధంతో చిన్ముద్ర, అభయముద్ర. గతంలో ఆ విగ్రహం ఎలా అయితే ఉన్నదో అలాగే తయారు చేయబడింది. వేద పండితులంతా వచ్చారు అక్కడికి. వేద ఘోష వినిపిస్తూ ఉన్నది. విగ్రహ ప్రతిష్ఠ అనేది జరిగిపోయింది. ధర్మశాస్త్ర విగ్రహాన్ని మళ్లీ ఆ శబరిమల మీద ప్రతిష్ఠ చేయడం జరిగింది.
మాలికాపురానికి కూడా అక్కడ స్థానము అనేది ఏర్పడింది. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏ అయ్యప్ప జ్ఞానబోధ చేశాడు, తత్వబోధ చేశాడు. ప్రతి సంవత్సరం కూడా ఈ ధర్మశాస్త్రాన్ని మీరు సందర్శించండి, అలా గనక మీరు చేసినట్లయితే మీకు సర్వ సౌఖ్యాలు కూడా కలుగుతాయి అని చెప్పాడు. అయ్యప్ప తన ఆయుధాలన్నీ కూడా ఈ పందల రాజుకి తిరిగి ఇచ్చేశాడు. రాజుగారికి నమస్కారం చేశాడు. ఆ తర్వాత కొచ్చు కడత్తా మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా అయ్యప్ప ఆశీర్వదించాడు. అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ కూడా ఈ అయ్యప్ప ఆశీర్వదించాడు. యుద్ధంలో విజయం సాధించినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు. అందరినీ ఉచిత రీతిన సత్కారం చేశాడు. అలా చేసిన తర్వాత తాను ధ్యానంలో కూర్చున్నాడు. అయ్యప్ప విగ్రహానికి అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర విగ్రహానికి ఎదురుకుండా కూర్చున్నాడు. ధ్యానంలోకి వెళ్ళాడు. మంగళవాద్యాలన్నీ కూడా మోగుతూ ఉన్నాయి. వేద ఘోష వినిపిస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ధర్మశాస్త్ర సంకీర్తనం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఈ అయ్యప్పలో నుంచి వచ్చి ధర్మశాస్త్ర విగ్రహంలో లీనమైపోయింది. అయ్యప్ప మీద అత్యంతమైనటువంటి అనురాగం కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ కొందరున్నారు. వాళ్లే వావరు, కరప్ప, కొచ్చుకడత్త, మల్లన్, విల్లన్, వీళ్ళందరూ. వీళ్లు కూడా ఈ అయ్యప్పతో పాటుగానే ప్రాణాలు వదిలేశారు. ప్రజలు వీళ్ళందరినీ కూడా మహాపురుషులుగా గుర్తించి వీళ్లకి కూడా ఆ ధర్మశాస్త్ర దేవాలయ ప్రాంగణంలోనే ఆలయాలు కట్టించారు. ప్రజలు వీళ్ళందరినీ కూడా దైవాంశ సంభూతులుగానే ఆరాధిస్తూ ఉన్నారు. ఈ అయ్యప్ప సాక్షాత్తు ధర్మశాస్త్ర యొక్క అవతారము అని ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. అయ్యప్ప ధర్మశాస్త్ర యొక్క అవతారంగా భావించడం వల్ల, అలాగే మణికంఠుడి యొక్క పులిపాలు కథ ఇది అయ్యప్ప పరంగా జానపద గేయంగా అందరూ కూడా పాడుకుంటూ ఉన్నారు. రాజు తమ పూర్వీకులందరికీ కూడా ధర్మశాస్త్ర మణికంఠుడిగా జన్మించడం వల్ల అయ్యప్పని ధర్మశాస్త్రానే అని భావిస్తూ ఉన్నారు. ఈ రకంగా హరిహర సుతుడైనటువంటి ఆ ధర్మశాస్త్ర అయ్యప్పగా మారాడు. ఇవాళ రోజున కోట్లాది భక్తులకి కొంగు బంగారం అయ్యాడు ఈ అయ్యప్ప.